స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఈ యొక్క చిన్న సలహా అయ్యప్ప స్వాములందరికీ కూడా, నేనేదో అన్నీ తెలిసిన పండితుడిని, మీకు ఏమీ తెలియదని కాదు, అందరికీ అన్నీ తెలుసు. మాలలు ఎప్పటి నుంచో వేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు, గురుస్వాములు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. దయచేసి కోరేది ఏంటంటే, గురుస్వాములకి విన్నతి కూడా, అష్టోత్తరాలు చెప్తారు, వినాయకుడిది అవుతుంది, సుబ్రహ్మణ్య స్వామిది అవుతుంది, తర్వాత మనకు అయ్యప్ప స్వామిది అవుతుంది. అంత అయిపోయి నైవేద్యం అంత ఇచ్చాక ఎప్పుడైతే మనం నమస్కార స్తోత్రములు అనేది చెప్తామో, లోకవీరం చెప్తామో, ఈ లోకవీరం వచ్చేసరికి ఏమవుతుంది, అందరికీ తెలుసు కాబట్టి కొంతమంది ఫాస్ట్గా చదవడం మొదలు పెడతారు, కొంతమంది వెనుకున్న శ్లోకం ముందు చదువుతారు, ముందున్న శ్లోకం వెనుక చదువుతున్నారు. స్టార్టింగ్ 3 to 4 శ్లోకాలు కరెక్ట్గానే చదువుతారు. దాని తర్వాత ఒక స్వామిని చూసి ఇంకో స్వామి, నేను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ మాత్రమే చెప్తున్నాను, ఇది ఎవరికి క్రిటిసైజ్ చేయడానికి కానే కాదు. దయచేసి పాజిటివ్ మూడ్లోనే తీసుకోండి. సో ఈ ఇంకో స్వామి చెప్తున్నాడు కదా, నాకు కూడా తెలుసు అని చెప్పి ఈ స్వాములు కూడా ఫాస్ట్గా చెప్పడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఫాస్ట్గా చెప్పడం మొదలు పెడతారో పదాలు కొద్దిగా దొరలడం అంటూ జరుగుతుంది. కాబట్టి నమస్కార స్తోత్రములు అంటే ఆయనకు మనం నమస్కరిస్తున్నాం, ఎన్నో రకాలుగా మనం ఆయనను నమస్కరిస్తున్నాం. దయచేసి లోకవీరం చెప్పేటప్పుడు క్షమాపణ మంత్రం వరకు దయచేసి నెమ్మదిగా చెప్తూ మీ యొక్క ఫీలింగ్స్ని మీరు దేవుడికి విన్నవించండి. అంతేగాని ఒక స్వామి ఫాస్ట్ చెప్తున్నాడు కదా నేను కూడా ఫాస్ట్ చెప్తాను మాత్రం చెప్పకండి. హోప్ ఎవ్రీ వన్ విల్ టేక్ దిస్ ఇన్ పాజిటివ్ సెన్స్. స్వామియే శరణమయ్యప్ప.